ఏంటి? సార్ నేను అది కాదు సార్, ఫస్ట్ మెయిన్ ఒకటి అడుగుదామని. మీరు అసలు నేను రీసెంట్గా చూస్తే అన్ని సినిమాలలో ఎప్పుడు నేను లాస్ట్ మీ సినిమా బార్బర్ షాప్ అట్లా కథానాయకుడు సినిమాలో బార్బర్ క్యారెక్టర్ వేసిందే నేను లాస్ట్ చూసిన. మళ్ళీ ఓకే, తర్వాత మన సినిమాలో మీరు స్ప్లెండర్ నడపడం మళ్ళీ అప్పుడు చూసిన. నేను మధ్యలో ఏమైనా మిస్ అయినా లేదు అంటే చూస్తుంటే చాలా మంచిగా రిలేటబుల్ అనిపించింది సార్. చాలా రోజుల తర్వాత కొత్త వైబ్ లో చూస్తున్నాం సార్ ని అనిపించింది సార్. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇన్ని రోజులు సెట్స్ లో చేసి 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 లైవ్ లొకేషన్ లో షూట్ చేస్తుంటే అంటే ఇట్లాంటి బ్యూటిఫుల్ నేచర్? యాక్చువల్లీ ఐ మిస్డ్ ఇట్. ఇప్పుడు తెలుస్తాను, వచ్చిన తర్వాత తెలుస్తాను. ఈ అట్మాస్ఫియర్ మిస్ అయ్యా. ఎక్కువ సెటిల్ అయిపోయినాయి, ఎంతైనా ఆర్గానిక్ మిస్ అవుతాం ఫీల్. ఇదైతే ఎంత రిలాక్స్డ్ గా ఉన్నానంటే చాలా కాలం తర్వాత రిలాక్స్ అయి ఉన్నా. హ్యాపీగా పడుకుంటున్నా, హ్యాపీగా తింటున్నా, షూటింగ్ హ్యాపీగా చేస్తున్నాం, ఎవ్రీథింగ్. సరే నువ్వు అందరినీ ప్రేమిస్తావు, ఓకే, అది ఘోరంగా ప్రేమిస్తా. అదే ప్రేమిస్తావు, అదే నేను అదే అంటున్నా. కానీ అందరు హీరోయిన్ల మీద క్రష్ ఏంటి? ఒకరి మీద ఇద్దరి మీద ఉంటుంది. ఏ హీరోయిన్ అయినా క్రష్ అంటే ఏంటి దాని అర్థం? చూసినప్పుడు అరే మంచిగా అనిపిస్తుంది. అంటే హీరోలు కూడా అట్టగా వస్తారు, ఆర్టిస్టులు అందరూ పైకి వస్తారు. సార్ మీరు కూడా ఇష్టం సార్. చూస్తే నాకు పాట గుర్తు సార్, తెలుసా? బడ్జెట్ పద్మనాభం. ఎవరేమి అనుకున్నా మంత్రి బంటు నువ్వే, మంత్రి నువ్వే, అన్ని నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకుంది సాధించాలి, మీ జర్నీ ఏమదో వస్తుంది సార్. సార్ నాకు డౌట్ సార్, ఏమనుకోక సార్ నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడు, నువ్వే మాట్లాడు. అంటే ఫస్ట్ హీరోలాగా చేసినాను సార్, ఫ్యామిలీ ఆడియన్స్లోకి ఫుల్ వెళ్ళిపోయి మన ఇంట్లో ఉండే మనిషిలాగా ఒకటి వచ్చింది కదా సార్ మనకు. దాని తర్వాత సడన్గా మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు విలన్ అగ్రెసివ్ రోల్స్ చేస్తున్నప్పుడు మీకు ఏది బాగా నచ్చింది సార్? అంటే అట ఇట రెండు బాగున్నాయా? నేను యాక్టర్ అన్నా, నాట్ ఎ స్టార్. సో ఏదైనా ఒకటే కాదు, సార్ కాదు కానీ కాదు, ఏదైనా ఒకటే నాకు. బట్ వాట్ ఐ మిస్ ఇన్ దట్ అంటే దేని అడ్వాంటేజెస్ దానికుంటే దాంట్లో ఉన్న దీంట్లో లేనిది హీరోయిన్లు, సాంగ్స్, డ్యూయెట్లు. ఇక్కడ కావాలన్న భార్యను పెట్టట్లా, పెట్టినా ఎవరినో పెడుతున్నారు. సో ఏం వర్కౌట్ కావట్లేదు అంతవరకు. ఐ మీన్ దిస్ ఇస్ మోర్ ఎ జోక్. బట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్. హీరో బర్డన్ నాకు లేదు, అండ్ నో ట్యాగ్, నా మీద డిపెండెంట్ కాదు. సో ఐఎమ్ ఓకే. సో అది అడ్వాంటేజ్. సో పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉంది. మీకు అది చేయడం ఎక్కువ వైబ్ అనిపిస్తుంది లోపల? అగ్రెసివ్ గా ఫేస్ పెడతా మీకు మంచిగా అనిపిస్తుంది సార్? సార్ మీరు లెజెండ్ లో చూసినప్పుడు అగ్రెసివ్ ఉంటేనే బెటర్ అమ్మా. ఎందుకంటే నా అగ్రెసివ్నెస్, నా బాధ, నా కోపం, నాకున్న మేబీ సేడిజం అన్ని సినిమాల్లో పెట్టుకొచ్చేస్తాయి. ఒక పని అయిపోతుంది. నేను లైఫ్లో ఏడవలేను, సినిమాలో ఏడవగలను. సో ఆ ఏడుపు అవుట్లెట్ అక్కడ వచ్చేసింది నాకు. సో ఏది చూపించలేనో లైఫ్ అది క్యారెక్టర్స్లో చూపించేస్తే అయిపోతుంది. మోటివేషన్ తీసుకుంటా సార్. అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి. యా క్యారెక్టర్స్ అన్ని చేస్తే మనకు మజా వస్తుంది, లేకపోతే నాకు బోర్. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత సేమ్ చేస్తూ ఉంటే నాకు బోర్. ఇప్పుడు కూడా విలన్ అదే సూట్లు వేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. అది ఇక ఇసుకొచ్చేస్తుంది, ఇదేనా మళ్ళీ అని. చాలా రోజుల తర్వాత సెక్యూరిటీ గార్డ్ లాగా ఇది ఆర్గానిక్